ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇవాళ బాబా అధ్యాయంలో 24వ అధ్యాయంలో కథ చెప్పుకుందాం. శనగల కథ అంటారు. ఒకసారి మామూలుగా షిరిడీలో ఆదివారం పూట సంత జరగదు. చాలా కిక్కిరిసి ఉండేది. ఆదివారం మామూలుగా మన పల్లెటూరులో ఆదివారం ఏదో ఒక రోజు ఉంటుంది, వారానికి ఒకసారి సంతలాగా వస్తుంది. అప్పుడే కూరలు అవన్నీ అందరూ ఏం కావాలంటే పప్పులు ఉప్పులు అన్నీ ఏం కావాలన్నా అప్పుడే దొరుకుతాయి, విడిగా షాప్లో ఉండేది కాదు. అట్లాగే షిరిడీలో సంత వచ్చేది ఆదివారం. దాంట్లో అన్నీ పిల్లలకి కావాల్సినవి అన్నీ దొరికావు అనమాట, బొమ్మల దగ్గర నుంచి అన్నీ. ఆ, ఆ రోజు ఆదివారం అయింది. హేమాడ్ పంత్ బాబా కాళ్ళు ఒత్తుతున్నట్టు జపం చేసుకుంటూ లోపల. శ్యామ చూసి, ఏంటి నీ కోటికి శనగగింజలు అంటుకున్నాయి అన్నట్టు. అంటే అక్కడ చాలామంది ఉన్నారు. ఇదేంటి శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్ అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు. అంటే ఏంటి నీకు కోటికి శనగలు అంటుకున్నాయంటే, నా కోటికి శనగలు అంటుకోవడం ఏంటని దులిపితే అన్ని ఉప్పు శనగలు ఉంటాయి, ఎట్లాగో తింటారు కదా, అవన్నీ పడ్డాయట. అందరూ ఏంటో తీసుకుని నోట్లో వేసుకున్నారు. అక్కడ భక్తులు చాలామంది ఉన్నారు కదా, అది బాబా ప్రసాదం అనుకుని నోట్లో వేసుకున్నారు. అని తీసుకుని అందరూ నవ్వడం మొదలెట్టారు. ఈ కోటు దులిపిన కొద్ది శనగలు వస్తున్నాయి, అందరూ తీసుకుని వేసుకుంటారు నోట్లో. బాబా ఏమో, ఇతనికి మనకెవరికి పెట్టకుండా తినడం అలవాటు, ఇవాళ సంత కదా, సంతలో వెళ్ళి ఉప్పు శనగలు కొనుక్కుని చక్కగా తింటూ వచ్చాడు, మనకి పెట్టలేదు. ఇంకా అసలు అతను హేమాడిపోతూ, ఏంటి బాబా నన్ను ఎందుకు అట్లా అల్లరి చేస్తారు అందరి ముందర, నేను అసలు సంత అనేది ఇప్పటిదాకా చూడలేదు. షిరిడీలో సంత అవుతుంది తెలుసు, కానీ నేను ఎప్పుడు అసలు వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా ఇట్లా పప్పులు ఎప్పుడు కొనలేదు. కొన్నా కానీ ఏదన్నా ఎవరికి పెట్టకుండా నేను తినను, నేను ఒక్కడనే ఎప్పుడూ తినను, పక్కన అందరికీ పెట్టే తింటాను అని అన్నాడు. అంటే బాబా, సరే ఎవరైనా పక్కన ఉంటే పెట్టి తింటావులే, కానీ ఎవరు లేనప్పుడు ఎవరికి పెట్టవు కదా, నాకు ఎప్పుడైనా పెట్టావా అన్నట్టు బాబా. అంటే మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఎవరు లేరు అనుకుంటాం. మనమేమో ఇంత పూజలు చేస్తాం, నమ్ముతాం, దైవాన్ని నమ్ముతాం, దైవశక్తి మన దగ్గరే ఉన్నది అని. అన్నీ తేరా తుజుకో అర్పణ అంటారు హిందీలో, నీది నీకే సమర్పణ అని. ఏది తిన్నా కానీ ఏదైనా కానీ ప్రపంచంలో ఏది వచ్చినా భగవత్ సంకల్పం వల్లే వస్తుంది. అదంతా భగవత్ ప్రసాదమే. అది ఎప్పుడు తిన్నా కానీ ఒకసారి దేవుడికి ఇట్లా చూపించుకుని తింటే అది మంచిది. అసలు దేవుడికి పెట్టకుండా తింటే దొంగతనం చేసినట్టే అని ఎవరో కూడా అన్నారనమాట. అలాగా నాకు పెట్టకుండా తింటావు కదా, నాకు ఎప్పుడైనా పెట్టావా అని అంటే, అప్పుడు హేమాడ్ పంత్ అక్కడే ఉన్నప్పుడు ఎవరికి పెట్టావు కదా అని అప్పుడు బాబా చెప్తారనమాట. సర్వసమర్పణ ఉండాలి, మనం చేసేది తినేది ఏదైనా కానీ అది భగవత్ సంకల్పమే, భగవత్ ప్రసాదమే అనుకోవాలి అని అప్పుడు బాబా సుధాముని కథ, కుచేలుడు కథ చెప్పారట. కుచేలుడు కృష్ణుడు కథ మనందరికీ తెలుసు కదా. గురుపత్ని కట్టెలు కొట్టడానికి అడవుల్లోకి వెళ్తుంటే గురుపత్ని ఏమి ఇస్తుంది, అటుకులు ఇస్తుంది, అటుకులు బెల్లం ఇస్తుంది. చిన్నపిల్లలు కదా, ఆకలి వేస్తుంది కదా, తినేసే వెళ్తున్నారు ఇంటి నుంచి. కానీ ఆ కట్టెలు కొట్టి అలసిపోతారు, గంటకి ఆకలి వేస్తుంది కదా పిల్లలకి అని గురుపత్ని ఏం చేస్తుంది, అమ్మే అటుకులు కట్టిస్తుంది అనమాట. కట్టిస్తే కుచేలుడు తన దీంట్లో కట్టుకుంటాడు అనమాట. సరే వీళ్ళు వెళ్తారు అడవిలోకి, కట్టెలది కొట్టిన తర్వాత ఒక్కసారిగా కారు మబ్బులు వచ్చేసి బోల్డ్ వాన వచ్చేస్తుంది. జోరున వాన వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి కృష్ణుడు కుచేలుడు కలిసి ఒక చెట్టు మీదకి ఎక్కుతారు. ఎక్కి కుచేలుడు పైన కొమ్మ మీద కూర్చుంటారు, కృష్ణుడు కింద కొమ్మ మీద. కుచేలుడు ఒళ్ళో తల పెట్టుకుని కృష్ణుడు నిద్రపడుతుంది. కుచేలుడు ఏం చేస్తాడు, ఆకలేస్తుంది, చిన్నపిల్లాడు కదా, ఆకలేస్తుంది. ఆ మూట విప్పేసి ఇద్దరిని తినమంటుంది కదా, ఇట్లా గుప్పళ్ళు బొక్కేస్తాడు. బొక్కేస్తే ఆకలేసేస్తుంది కదా,
కృష్ణుడు కూడా లేస్తాడు, వాడికి కూడా ఇవ్వాలన్న ఆలోచన రాలేదన్నమాట. మొత్తం తింటుంటే కృష్ణుడు మెలకువొస్తుంది. ఏంటి ఏదో తింటున్నట్టు అవుతుంది, పళ్ళు చప్పుడవుతున్నాయి ఏంటి అని అంటాడు. పళ్ళ చప్పుడేంటి, చలికి వణుకుతున్నాను, గజగజ పళ్ళు టక్ 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 అని శబ్దం వస్తుంది అని చెప్తాడు. అది ఒక చిన్న దానికి కుచేలు అలాగా సరేలే అని అంటాడు కృష్ణుడు. అట్లాగే ఆకలితో అదే భగవంతుడే పక్కన ఉన్నాడు, పక్కన ఉన్న వాళ్ళకి పెట్టడం అసలు మినిమం, ఇది కనీస మర్యాద అంటారు. మన దగ్గర ఎప్పుడూ భగవత్ శక్తి ఉంది అని ఆలోచించుకుని ఏది తిన్నా కానీ భగవత్ ప్రసాదంగా ఆయనకి చూపించుకుని తింటే చాలా మంచిది అని బాబానే చెప్పారనమాట. ఆ తర్వాత కుచాలుడు ఎంత బాధపడ్డాడో, మళ్ళీ అదే అటుకులు 2 గుప్పెళ్ళు తిని ఎంత అష్టైశ్వర్యాలు ఇచ్చాడు విష్ణుమూర్తి. సో ఆ కరుణ మనకి కావాలి అని అంటే అంత కరుణ, దైవశక్తికి ఉన్న కరుణ మనకి ఎప్పుడు మన మీద, మన పరివారం మీద ఉండాలి, జన్మ జన్మలకి ఉండాలి అని అంటే మనం దైవశక్తి మనతోనే ఉన్నది అన్న భావన నిరంతరం అది ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏ విధమైన కష్టాలు కన్నీళ్ళు ఏమీ రాకుండా ఆ భగవత్ శక్తి మనని కాపాడుతూ ఉంటుంది. ఇంకా మనమైతే బాబా చరణాలు పట్టుకున్నాం, ఇంకా మనకు అసలు ధోకా లేదనుకోవాలి. ఈ శనగల కథ మామూలుగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది శనగల కథ చదివినా చాలా మంచిదని ఉంటుందన్నమాట. ఓం శ్రీ సాయిరామ్.